ప్రధాని మోడీ బెల్జియం చేరుకున్నారు. బ్రసెల్స్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం లైవ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ బెల్జియం చేరుకున్నారు. బ్రసెల్స్ ఎయిర్పోర్ట్లో అక్కడి అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ సిరీష్ సిద్ధంగా ఉన్నారు. సిరీష్, చెప్పండి. అంటే ప్రధానితో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. బెల్జియం ప్రధాని మైకెల్ చార్లెస్తో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు భేటీ అవ్వబోతున్నారు? తిరుగు అమెరికాకు ఎప్పుడు పయనం చేయబోతున్నారు? జోష్న, ఈరోజు బెల్జియం ప్రధాని మిచెల్ చార్లెస్ తో ఆయన శిఖరాగ్ర చర్చలు జరుపునున్నారు. ముఖ్యంగా ఇందులో వాణిజ్య రంగం, అదేవిధంగా పెట్టుబడుల రంగాల్లో సంబంధాలు విస్తరించేందుకు ఈ చర్చలు అనేవి కూడా ఉపయోగపడనున్నాయి. దాంతో పాటుగా ఈ రోజే బెల్జియం ప్రధానితో కలిసి భారత్ బెల్జియంల ఎయిర్ టెలిస్కోప్ ను కూడా ప్రారంభించనున్నారు. అయితే యూరోపియన్ యూనియన్ లో బెల్జియం భారతదేశానికి రెండవ అతిపెద్ద భాగస్వామి కాబట్టి ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకే మోడీ పర్యటన అనేది కూడా దోహదం చేస్తుంది. బెల్జియంలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో బెల్జియం ను సందర్శిస్తున్న మొదటి విదేశీ ప్రధాని మోడీ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆయన ఐరోపా పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా బెల్జియానికి సంబంధించిన సీఈఓలు, ప్రవాస భారతీయులకి కూడా సమావేశం అనేది కూడా జరుపుతున్నారు. దాంతో పాటుగా బెల్జియానికి సంబంధించిన వజ్రాల వ్యాపార సంస్థని కూడా చర్చలు జరుపుతున్నారు. ఇక్కడి నుంచి రేపు ఆయన అనుభద్రతా సదస్సులో పాల్గొనేందుకు వాషింగ్టన్ కూడా బయలుదేరతారు. అక్కడ 2-3 తేదీల్లో మళ్ళీ సౌదీ అరేబియా పర్యటన కోసం వాషింగ్టన్ నుంచి మోడీ బయలుదేరి వెళ్తారు. మొత్తం మీద కూడా విదేశాలతోటి వాణిజ్యపరమైన సంబంధాలు, దాంతో పాటుగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ పర్యటన అనేది కూడా కొనసాగొచ్చు. వాషింగ్టన్ లో జరిగే అనుభద్రతా సదస్సులో పాకిస్తాన్ ప్రధానితోటి మోడీ సమావేశం ఉండొచ్చు అని చెప్పేసి భావించినప్పటికీ కూడా లాహోర్ లో బాంబు పేలుళ్ల కారణంగా పాకిస్తాన్ ప్రధాని ఆయన ఆ పర్యటన రద్దు చేసుకోవడంతో ఈ ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలనేవి ఉండే ఆస్కారం లేదని చెప్పేసి కూడా భారత వర్గాలు చెప్తున్నాయి. జోష్న. ఓకే, రైట్ శిరీష్. ప్రధాని మోడీ 3 దేశాల పర్యటన మొదలైంది. బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియా దేశాల్లో 5 రోజుల పాటు పర్యటిస్తారు. బెల్జియంలో భారత్ యూరోపియన్ యూనియన్ సదస్సులోనూ, అమెరికాలో న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్లోనూ పాల్గొంటారు. మోదీ ఇవాళ బెల్జియం రాజధాని బ్రసెల్స్లో జరిగే 13వ భారత్ యూరోపియన్ యూనియన్ సదస్సులో పాల్గొంటారు. భారత్ EU మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేయడంతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంశాలను చర్చిస్తారు. అలాగే బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖెల్తో భేటీ అయి ఉగ్రవాదం కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతారు. ఇటీవల ఉగ్రవాద దాడి జరిగిన బ్రసెల్స్లో ప్రధాని పర్యటించడం విశేషం. బ్రసెల్స్ ప్రజల మనోధైర్యాన్ని
మోడీ తన పర్యటన మొదలయ్యే ముందు కొనియాడారు. బ్రసెల్స్లో భయంకరమైన బాంబు దాడి నుంచి కోలుకున్న బెల్జియం ప్రజల స్ఫూర్తికి వందనమన్న ప్రధాని వారికి అన్ని విధాలా మద్దతుగా నిలుస్తామని అన్నారు. బ్రసెల్స్ నుంచి న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్ కోసం మార్చి 31న మోడీ అమెరికాలోని వాషింగ్టన్కు వెళ్తారు. ఏప్రిల్ 1 వరకు అక్కడ ఉంటారు. అణు భద్రతకు సంబంధించి కొన్ని ప్రకటనలు, ప్రతిపాదనలు చేయనున్నట్లు సమాచారం. తర్వాత సౌదీ అరేబియాలో 2 రోజులు పర్యటిస్తారు. సౌదీతో రక్షణ, ఇంధన రంగాల్లో పరస్పర సహకారం కోసం చర్యలు జరుపుతారు. 2 ఏళ్ల వ్యవధిలోనే మోడీ అమెరికాలో పర్యటించడం ఇది మూడోసారి. అటు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటన రద్దయింది. లాహోర్ దాడుల నేపథ్యంలో ప్రధాని పర్యటన రద్దు చేసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అణుభద్రత సదస్సుకు షరీఫ్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే లాహోర్లో ఆదివారం రాత్రి జరిగిన దాడుల నేపథ్యంలో షరీఫ్ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్